రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు. మన రాష్ట్రానికే ఈ దుస్థితి, మనకు చేతిలో చిప్ప తప్ప ఏమీ లేదు అంటూ ఏబీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అన్నది మీ జీవితాలే కాదు, మీ బిడ్డల జీవితాలు కూడా మార్చే ఆయుధం. ఓటు అన్నది సరైన వాళ్లకు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డలకు భవిష్యత్తు కూడా అడ్రస్ లేకుండా పోతుంది. అందుకే చెప్తున్నా, ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచన చేసి ఓటు వేయండి. ముందు 5 సంవత్సరాలు, మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కలిపి ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగైనా ముందుకు వేసిందా? అభివృద్ధి చెందిందా? మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఎలా బతుకుతున్నాం? అసలు మన రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉందా? ఆలోచన చేయండి. ఏం చెప్పారు? ఎన్ని మాటలు చెప్పారు? మోడీ గారు అయితే 10 సంవత్సరాలు, చంద్రబాబు గారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని ఆ రోజు అడిగితే మోడీ గారు 15 సంవత్సరాలు. ఇలా ఒకరి మీద ఒకరు వేసుకొని ఎంతగా మోసం చేశారు ప్రజల్ని ఆలోచన చేయండి. ఈ రోజుటి వరకు 10 సంవత్సరాలైనా మన హక్కైన ప్రత్యేక హోదా ఈ రోజుటి వరకు రాలేదు. కారణం, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు దానికి తుంగలో తొక్కారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని తుంగలో తొక్కారు. 10 సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ఆ రోజుల్నే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా ఈ రోజుటి వరకు రాలేదు అంటే ఈ రోజు విలువ వేస్తే కనీసం డబుల్ అవుతుంది. మరి ఈ రోజుటి వరకు సాధించడం చేత కాలేదు కదా చంద్రబాబు గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా. మరి ఎందుకు వేయాలి చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీకి ఓటు? ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీకి ఓటు? ఒక్కసారి ఆలోచన చేయండి. అసలు రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా? మన భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా అమ్మా? ఇక్కడ ఉందిగా, మనకుందిగా. ఉందా మనకు రాజధాని? పక్కన హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. అన్ని రాష్ట్రాలకు అన్నీ ఉన్నాయి. మనకేముంది? చిప్ ఉంది. మనకేముంది? చేతిలో చిప్ ఉంది. అన్న అయితే లిక్కర్ కూడా ఉందమ్మా అంటున్నాడు. ఏం చేశారన్నా? 10 సంవత్సరాలు అయింది, రాజధాని ఎక్కడుంది? చంద్రబాబు గారు ఏం చెప్పారు? సింగపూర్ను కడతానన్నాడు చంద్రబాబు గారు. 3D సినిమా చూపించారు. అమరావతి కోసం 35,000 ఎకరాలు సేకరించారు. 30,000 మంది రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. ఈ రోజు వరకు రాజధాని ఉందంటే ఆ భూములు తీసుకున్న రైతులు అన్యాయం అయిపోయారు తప్పితే ఈ రోజు వరకు కూడా రాజధాని లేదు. మోడీ గారు స్వయంగా వచ్చారు, ప్రధానమంత్రి హోదాలో వచ్చారు. 2015లో భూమి పూజ చేశారు. యమునా నది దగ్గర నుంచి తెచ్చిన మట్టిని హెలికాప్టర్లో తిరిగి చల్లి వెళ్ళారు. మన చేతికి మిగిలింది ఆ మట్టే. మట్టి కొట్టిపోయారు మోడీ గారు. ఎన్ని మాటలు చెప్పారు? ఢిల్లీకి మించిన రాజధాని కడతానన్నాడు మోడీ గారు. అద్భుతమైన రాజధాని, ఆంధ్రుల ఆత్మ గౌరవంగా ఉండే రాజధాని కడతానన్నాడు. కట్టారమ్మా? చంద్రబాబు గారు ఏమన్నారు? సింగపూర్ను మించే రాజధాని అన్నాడు. 3D గ్రాఫిక్స్లో సినిమా చూపించారు. అద్భుతమైన రాజధాని అన్నారు. ఆఖరికి అమరావతి లేదు కానీ భ్రమరావతి, అంతా భ్రమే. భ్రమరావతిని చూపించారు చంద్రబాబు గారు. ఎక్కడుంది రాజధాని? పర్మనెంట్ అమరావతి రాజధాని అని చెప్తూనే తాత్కాలిక భవనాలను కట్టాడు చంద్రబాబు గారు. ఎందుకు అని అడుగుతున్నాం. పెద్ద పెద్ద భవనాలు వస్తాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని చెప్పాడు చంద్రబాబు గారు. అసలు హైదరాబాదును కట్టింది నేనే, ఇక్కడ అంతకంటే గొప్పగా కడతానన్నాడు చంద్రబాబు గారు. వచ్చిందమ్మా బ్రహ్మాండమైన రాజధాని? చంద్రబాబు వల్ల చేతనైందా? రాజధాని పేరు చెప్పి దేశ విదేశాలకు టూర్లు కొట్టారు, ట్రిప్పులు వేశారు తప్పితే ఒక్క ఇండస్ట్రీ రాలేదు, ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు, బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. ఇంతవరకు రాజధాని రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, చంద్రబాబు గారికి చేత కాలేదు, నేను చేస్తాను అన్నాడు. వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా?
వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని వచ్చిందా అన్నా? 5 సంవత్సరాలు అయింది, కనిపిస్తుందా మీకు? ఈయన ఒక రాజధాని సరిపోదన్నాడు, 3 రాజధానిలు అన్నాడు. 3 రాజధానిలలో కనీసం ఒక్క రాజధాని అయినా అయిందా? అమ్మా?